ఆయా ఆర్లిక్స్ తీసుకురా. ఉగ్రవాది కమ్యూనిస్టు పార్టీ అన్నది మన సంస్కృతికి పూర్తిగా కాంగ్రెస్ అధ్యక్షుని వాక్య మావో సిద్ధాంతాలు ప్రాతిపదికంగా దేశంలో ఏర్పడుతున్న ఉగ్రవాది కమ్యూనిస్టు వ్యవహారాన్ని గురించి మాట్లాడుతూ ఆ పార్టీ మన సంస్కృతికి ప్రజాస్వామ్య మూల సిద్ధాంతాలకు మధ్య నిషేధం చాలా చిక్కుల్లో కూడుకున్నదని, దాని ఫలితాలపై మళ్ళీ ఆలోచించవలసిందని, పారిశ్రామికుల సహకారం ప్రజాస్వామ్య మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమైనదని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప విషదం చేశారు. అయ్యో శాంతమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? కూర్చో, నీకోసం గెంజి కాచిన తాగమ్మా, తాగు తాగు. తాగు చూడు, నీకే తెలుస్తుంది. ఇదిగో ఈ పేపర్ ముక్క చూడు. నీ బొమ్మ వేసారే? అది సరే, ముందు రాసింది చదువు. నేనా? నాకు చదువు రాదే. ఇంత పెద్దవాడివి నీకు చదువు రాదు? అయ్యయ్యా. సరే, ఇందులో ఏమి రాశారు? మా నాన్నగారు రాశారు. ఏమని? శాంతి అనే అమ్మాయి తప్పిపోయింది, తీసుకొచ్చి అప్ప చెప్పిన వారికి 1000 రూపాయలు బహుమానం. అయ్యో బాబోయ్, 1000 రూపాయలే? మొత్తం అంతా నీకు ఇప్పించేస్తా. ఎలాగా? నన్ను నువ్వు కనిపెట్టినట్టు మా ఇంటికి తీసుకెళ్ళు, మా నాన్నగారికి అప్పచెప్పు, మా నాన్నగారు నీకు 1000 రూపాయలు ఇచ్చేస్తారు. తర్వాత 1000 రూపాయల నుంచి 700 రూపాయలు బ్యాంకుకి ఇచ్చేసాయి. ఇంకెంత ఉంటుంది? 300 కదా. ఆ 300 పెట్టుకుని గుడిసె బాగు చేయించుకో. ఎక్కడ చూసినా గుడిసంతా కన్నాలే. అమ్మయ్యో, పరాయి వాళ్ళ డబ్బు నేను తీసుకోను, తప్పు. కనిపెట్టి అప్పు చెప్పిన వాళ్ళకేగా 1000 రూపాయలు. నేను కనిపెట్టానంటే నువ్వేగా వచ్చావు. అసలు నీకు తెలియలేదు సతయ్య. నువ్వేమన్నాను, అలాంటి డబ్బు నాకు వద్దు వద్దు వద్దు. సరే, నిన్ను మీ ఇంటి దాకా తీసుకెళ్లి ఇచ్చిపెట్టేస్తాను, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. అయితే నా మాట వినవా? నువ్వు పక్కన నీ గురించి ఏం రాశారో తెలుసా? నా గురించా? ఎవరు రాశారంటే? సత్తయ్య అనేవాడు 700 రూపాయలు ఎత్తుకు పారిపోయాడు, అతని కోసం పోలీసులు ఎత్తుకుతున్నారు. పోలీసులా? అంతే మరి, నన్ను ఇంటికి తీసుకెళ్ళు. అయ్యో బాబోయ్, ఎంత మేడ! అబ్బా, ఇక నువ్వు లోపలికి వెళ్ళు, నేను గుర్తులో కడతాను. నువ్వు కూడా లోపలికి రావాలి. నేనా? వద్దులే అమ్మా. రావా? పోలీస్! వస్తాను 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 వస్తాను. ఇదే మా ఇల్లు. అయ్యో, ఎంత పెద్ద ఇల్లు! లంకంత కొంప! గాలివాన్ వచ్చినా 1000 మంది ఉండొచ్చు. అది సరే, మీరెంతమంది ఉంటున్నారు? నలుగురు. నలుగురా? ఇంత పెద్ద ఇంట్లో? శాంతి, లత, శాంతి వచ్చింది. శాంతి, 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 అమ్మా శాంతి, శాంతి, ఎక్కడికి వెళ్ళావమ్మా? వెళ్ళిపోయాను. ఏం తల్లి, మమ్మల్ని అందరినీ వదిలేసేలా వెళ్ళిపోవచ్చా? అదంతా తర్వాత, ముందు సతీకి 1000 రూపాయలు ఇచ్చేయండి. ఇచ్చేయండి. అలాగే. శాంతి, శాంతి, అయ్యో అయ్యో అయ్యో, పిల్లకి దిష్టి తగిలింది అమ్మాయి, అందుకే ఇంత ఘోరం జరిగింది. ఎక్కడికి వెళ్ళావి? చెప్పకుండా వెళ్ళావు. ఇంకెప్పుడన్నా వెళ్తావా? వెళ్తావా అంట. వెళ్తే పోలేరుగేస్తా. పాపని ఎందుకంటే అలా కొడతారు? ఎవరన్నా నువ్వు? నా ఇష్టం, కొట్టాను, మరుగుతాను.
పాపం మిమ్మల్ని కన్నవారు ఎవరో. అత్తగారు మరి వీడెవరు నన్ను అడగడానికి ఏంట? బాబు నీ పేరేమిటన్నావు? సత్యేనన్న, సత్య నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. మీరు అన్నట్టుగా సత్యకి 1000 రూపాయలు ఇచ్చేయండి నాన్న. తొందరగా ఇచ్చేయండి నాన్న. అలాగేనమ్మా. తొందరగా. వెళుతున్నాను తల్లి, వెళ్తున్నా. నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నామో తెలుసా? రాత్రంతా ఎక్కడికి వెళ్ళావమ్మా కనిపించకుండా? మరి నువ్వు ప్రతిరోజు కనిపించకుండా వెళ్ళిపోవటం లేదేంటి? శాంతి, ఎంత ఇస్తున్నారేమిటి అల్లుడు గారు? మనం ప్రకటన చేసినంత 1000 రూపాయలు. ప్రకటన చేశారే అనుకోండి, అంతా ఇవ్వారా? ఆ విధవ చేతుల్లో 5దో 10దో పెడితే పోలే. మీకు సంబంధం లేని విషయాలు మీరు జోక్యం చేసుకోకండి. ఏదో పెద్దదాన్ని చెప్పాను, తర్వాత మీ ఇష్టం, నాకెందుకు? లత, ఇదిగో డబ్బు అతనికి ఇచ్చి. మా చిట్టి తల్లిని తీసుకొచ్చి మాకు అప్పగించావు. నీ రుణం తీర్చుకోలేవు నాయన. నేను అప్పగించలేదండి. తీసుకురావడం అప్పగించడం కదా. నేనేం తీసుకురాలేదండి. అరే, ఇంత మంచి పని చేసి కూడా అతను గొప్పతను చెప్పుకోవట్లేదంటే చాలా మంచి మనసు అయి ఉండాలి. అవునండి. అబ్బబ్బబ్బబ్బా, అమ్ముత డబ్బు ఇచ్చేసేయమ్మా. తీసుకో సత్య, తీసుకో. నాకొద్దు, ఆ డబ్బు నాకు వద్దండి. చూడు, మా కోసం కాకపోయినా మా శాంతి కోసమైనా నువ్వు డబ్బు తీసుకోవాలి. ఇందా తీసుకో. మా సంతోషం కోసం ఇస్తున్నాం, తీసుకో. అరే, ఆశ్చర్యంగా ఉంది. ఏదో తప్పు చేసిన వాళ్ళగా బాధపడతావేంటో. తీసుకో, వెళ్ళిరా. పర్వాలేదులే, వెళ్ళు. సత్య, ముందు ఆ 700 రూపాయలు ఇచ్చే గుర్చి కూడా బాగా చేయించుకో. ఎందుకని అలా చూస్తా? నేనే అడగలేదా, వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు ఇస్తే మాత్రం నువ్వు పట్టుకెడతావా అని అడుగుతున్నా. తప్పేనయ్యా, తప్పే. నువ్వు చూడు, ఇక్కడ ఉంచుతున్నాను, జాగ్రత్త చూసుకో. చేతకాని వేధవ. ఇంతకు లక్ష్మీదేవి ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది. శ్రీరామ 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 శ్రీరామ. సత్తయ్య, ఇలారా. సత్తయ్య, ఎందుకు గడుస్తున్నావు? తెలివి తక్కువ దద్దమ్మ. పోయింది, పోయిందా, అయిపోయింది. ముందు ఏడు మనీ వేసి నిలబడు. నా మొహం మీకు చూపించదు, నా మొహం మీకు చూపించదు. నీ 700 పోయాయి, చదువు పోయింది, అంతా పోయింది. ఏమీ పోలేదురా. పాస్బుక్ పారేసినంత మాత్రాన డబ్బు పోదు. నువ్వు బ్యాంక్ లో కట్టేసావుగా. కట్టనా? బాగుందిరా, బాగుంది. కట్టారా అని నన్ను అడుగుతున్నావా? ఇదిగో చూడు పాస్బుక్. నువ్వు అక్కడ వదిలేస్తుంటావు, బ్యాంక్ వాళ్ళు పంపిస్తారు. ఇందులో డబ్బు కట్టానని ఉందా? ఉంది ఉంది ఉంది. ఎలాగా? వచ్చి పిచ్చి వాళ్ళ ఉన్నావు. పిచ్చోడు నేను కదా, ఇంకోటి ఉన్నాడు, దొంగడు. ఏమిట్రా నీ బాబుడు? అయ్యో, పిచ్చి బంగారు. ఆ దొంగ 700 ఎత్తుపడే. ఆ దొంగ చాలా మంచోడు సార్. అదేమిట్రో 700 రూపాయలు బ్యాంకులో కట్టాడు, పాస్బుక్ రాధమ్మ గారింటికి పంపించాడు. చాలా మర్యాదస్తుడు సార్. డబ్బు కాజేసిన దొంగ ఎవడైనా మళ్ళీ బ్యాంకులో కట్టాడా? మరి కట్టాడే. కట్టాడు. నేను కట్టాను. ఆ అమ్మాయి పేరట బ్యాంకులో వేసింది నేను. మీరు వేశారా? అంత డబ్బు మీరు వేశారా? అవునరా. ఎందుకు సార్? నీకోసమే. నా కోసం 700 రూపాయలు మీరు వేశారా? సార్, మీ రుణం తీర్చుకోలేను సార్. సార్, ఓ పని చేద్దాం సార్. నెలకు 3 రూపాయలు చొప్పున నేను కట్టేస్తాను సార్. నెలకు 3 రూపాయలు చొప్పున ఎన్ని సంవత్సరాలు తీరుస్తావురా? లెక్క తెలియదే, మీరే చెప్పాలి. లెక్క వద్దు, నువ్వు కట్టవద్దు కానీ నోరు మూసుకుపో. సార్, లెక్కొద్దు, కట్టి తీరాలి సార్.
చచ్చే వరకు మీ సేవ చేస్తూ ఉంటాను సార్. చేయవలసిన సేవ కంటే ఎక్కువే చేస్తున్నావు. నేనేం చేశాను అమ్మగారు? నీకు మాత్రం ఇవ్వటం వల్ల మాకు తరిగిపోయింది ఏమీ లేదురా. వెళ్ళి పని చూసుకో పోరా. బడి మూసేశారు. నేను చూసి పాటలు నేర్పిద్దాం వచ్చాను. మరి నీకు చదువు రాదు కదా, నీకు రోజు పాటలు నేర్పిస్తాను. రోజునా? ఎంతమా ఎంత మనకెందుకమ్మా? ఇంటికి పోదాం. ఇప్పుడంటే మాత్రం అమ్మ నాన్న కనిపిస్తారేంటి? సరే రాత్రి నీకెందుకు, ఇంటికి పోదాం రా. నువ్వు కార్ దగ్గర ఉండు, నేను తర్వాత వస్తానులే. ఎంతమా చెప్పేది నీ కదా. కూర్చో 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 కూర్చో. పట్టుకో, చేతులు కట్టుకో. చెప్పు. మళ్ళీ చెప్పు. చేయలేయి, వేలిలా పెట్టు. ఇంతేనా చదువు? సరే పోదారా. ఇంకా బోల్డ్ అంటుంది. ఉత్తే ఆలే. అయితే మాస్టారు, చదువుకునే ముందు గురువు గారికి దక్షిణ ఇవ్వాలో చెప్పండి. గురు దక్షిణ వద్దొద్దు. గురు దక్షిణ లేకుండా నేను చదువుకోను. అయితే ఒక పంచే, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చాక్లెట్. ఒక్కొక్కటే సరే ఉండు. ఇదిగో, ఇది గురువు గారి దక్షిణ, ఇది శిష్యుడి దక్షిణ. మరైతే నూరే. నేను ఎలా రాదే? ఇలాగ మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఇలాగ వచ్చి ఇక్కడి నుంచి ఎలా పోయేది? పైకి పోదాం. తప్పు 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 తప్పు. కా ఖ కా ఖా గా ఘ గా గా ఇన్య. ఇవాళ చాలే. మరైతే గురు దక్షిణ. ఇదిగో దక్షిణ ఒక్కటే. ఏంరా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా చేసుకుంటావు? నీ ఈడు వాళ్ళంతా బిడ్డల తండ్రులు అవుతుంటే. తండ్రులేంటి అమ్మగారు, తాతలు కూడా అయిపోతున్నారు. వీడికి పెళ్ళే వద్దట. ఒరే సత్తి, చిన్నవాడివైనా నువ్వు చెప్పరా? ఎప్పుడు కేసులు, జైళ్లు, ఫైళ్ళేనా? ఇల్లు పెళ్ళం పిల్లలు కూడా ఉండాలి. పెళ్లి చేసుకోండి. మీ గురించి కాకపోయినా అమ్మగారి గురించి చేసుకోండి. బాబా చేసుకోండి. రై, నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకున్నావు అనుకో, రేపు ఆ వచ్చే కోళ్ళలో మా అమ్మను సరిగ్గా చూడకపోతే అవస్థపడేది ఎవరు? మీ ఇద్దరికే. కానీ సుఖపెట్టి అమ్మాయి వేస్తే కూడా ఉండదుగా. అందుకని ఆ భారం అంతా నా నెత్తిమే పెట్టండి. రై, నేను ఎత్తివే పెట్టడానికి ఇదేం క్యారియర్లు తట్ట ఫూల్. నా నెత్తి మీద తట్ట, మీ ముక్కు మీద కోపం. చూడరా, వాడు పెళ్లి మాట ఎత్తితే చాలు అలా వెళ్ళిపోతాడు. మీకెందుకు అమ్మగారు? అబ్బాయి గారు పెళ్లి చేయించే భారం నాది. బాబాబు, వాణ్ణి గనక ఆ 3 ముళ్ళు వేసేటట్టు చేశావంటే. అయ్యయ్యో, 3 ఎందుకండి? ఒక్క మంచి పిల్ల చాలు. పాపం పిల్ల ఒక్కతేరా, ముళ్ళు 3 వెయ్యాలి. ముళ్ళా? సరే చూడు, వాణ్ణి గనక పెళ్లి కొప్పించావంటే నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తారా? అయితే పెద్ద రబ్బర్ తట్టుకొని పెట్టండి. ఎప్పుడు తట్టలు బొట్టలు. ఏదైనా ఓ మంచి వస్తువు కోరుకోరా. వస్తువా? ఒక వెండి మురుగు చేయించండి. వెండి మురుగు. ఇల్లేనండి రాధమ్మ గారి ఇల్లు. నేను వెళ్ళి రాధమ్మ గారిని పిలుచుకొస్తాను. చూడండి, ఇక్కడ మట్టు ఫూల్ అని అనుకోండి. బాబు కదా, నీకు దండం పెడతాను. రాధమ్మ గారు, రాధమ్మ గారండి, రాధమ్మ వచ్చారు. ఎవరు వారే, వారంటే? ఇన్స్పెక్టర్, పెద్ద ఇన్స్పెక్టర్ వీరే. ప్రసాద్ గారు, చిన్నది గారు. వీరే రాధమ్మ గారు, చిన్నమ్మ గారండి. నమస్తే. అమ్మయ్య, దండాలు పెట్టుకున్నారు. చిన్నోడు చిన్నది కలుసుకున్నారు. మాట్లాడుకోండి, మాట్లాడుకోండి. ఎక్స్క్యూషన్ మేడం, మీ ఇంట్లో ఏదో దొంగతనం జరిగిందని మా సత్య గారు చెప్పాడు. రాధమ్మ గారండి, ఇన్స్పెక్టర్ గారు చాలా పెంచారండి. మా మాట మటుకు కొంచెం కరుగ్గా ఉంటుంది అనుకోండి. చాలా తెలివైన వారండి. రేపు మాపు పెద్ద కమిషనర్ అయిపోతున్నారు. రాయ్, నా తెలివితేటల గురించి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చావంటే కమిషనర్ కాదు, కానిస్టేబుల్ అయి కూర్చుంటాను. నోరు మూసుకో. మేడం, దొంగతన వివరాలు ఏమైనా చెప్పగలరా? మరి ఉదయం స్నానానికి పెడుతూ అర్మార్లో పెట్టానండి. పెట్టారండి. నా చేతి గాజులు కాదులండి. వచ్చి చూస్తే కనిపించలేదు. కనిపించలేదండి. మేడం,
మీరు చెప్పండి. రే బంగారు గదండి. బంగారు బంగారు మనసులు కలిపి ఉయ్యాలాజం పాలాలూగిపోవా. ఒరే సత్తయ్య, ఇన్స్పెక్టర్ గారి ముందు పాటలు పాడొచ్చా? తప్పు కదా? తప్పు కదా. ఇట్స్ ఆల్ రైట్. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? లేదండి, ఎవరూ రాలేదే. ఐసీ. బంగారం సుమారు ఎంత ఉంటుందో చెప్పగలరా? 5 కాసులు. రాధమ్మ గారు, ఆయన ఎంత పెద్ద మనిషి. రమ్మంటే వచ్చారు, పని వచ్చారు. ఇలాగైనా మాట్లాడేది. రండి కూర్చోండి, టిఫిన్ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా, ఓల్టీన్ తీసుకుంటారా, అప్పుడు ఫ్యాన్ ఏమంటారా, ఇవన్నీ ఏమైనా అడిగారా? ఒకటే మీరు పండి అనుకోని వచ్చారు. పేరు అడిగారా? మీ పేరేమిటి? రాధ. రాధాగా ఉందా? ఎంత బాగుంది. పోని మీకు పెళ్ళయిందా? ఎందుకయింది? అవలేదా? ఎందుకు అవలేదు? ఇవన్నీ అడిగారా? మీ గాజులు ఎలాగుంటాయి, వాటి ధర అంతా, ఎన్ని కాసులు, ఏదో పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ లాగా. ఐ షూట్ యూ. నేను డ్యూటీలో ఉండగా వీటి తీసుకొచ్చాడు. మీ గాజు గురించి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. వెళ్ళిపోతాగా? ఏమిటో ఈ కంగారు? నేను కానిస్టేబుల్ పంపిస్తాను, వాడి పని అంతా చూసుకుంటాడు. కానిస్టేబులా? కానిస్టేబుల్ చేసే పని కదయ్యా ఇదే. వచ్చి చచ్చి కలిపి ఉన్నాడు. దొంగ తుప్పాను కాదులు ఇచ్చేద్దా? అప్పుడే ఇచ్చేస్తారా? ఇంకా చాలా పని ఉందే. ఇంత కష్టపడి తీసుకొస్తే ఈయన ఇలా వెళ్ళిపోయాడు, ఆవిడ ఇలా వెళ్ళిపోయాడు. అందాక వచ్చింది ఉండు, దాని సంగతి నేను కనుక్కుంటా. శాంతి రాయిదా, రమ్మంటే రావేనే. ఏమే నువ్వు రోజు ఆ సత్తిగాడి గురించి వెళ్తున్నావంట. ఆ దరిద్ర గురితో నీకేం పని? ఈసారి అక్కడికి వెళ్ళినట్టు తెలిస్తే కాళ్ళు ముక్కలు ముక్కలుగా ఎరగేస్తా. జాగ్రత్త. చూశారా అల్లుడు గారు, అమ్మాయి బొత్తిగా అదుపు ఆజ్ఞ లేకుండా పోతుంది. ఆ సత్తిగాడి గుడిసెల దాని సంగతి ఏదో ఇప్పుడే మీరు తేల్చాలి. శాంతి నువ్వు సత్య ఇంటికి వెళ్తున్నావా? చెప్పు. అవునన్నా వెళ్తున్నాను. ఏ తప్ప? సత్య ఎంతో మంచివాడు నాన్న. అందుకే కదమ్మా మనం వాడికి 1000 రూపాయలు ఇచ్చింది. ఇస్తే మాత్రం పాపం సత్యకి చదువు రాదు నాన్న. అందుకని నేను రోజు వెళ్ళి సత్యకి చదువు చెప్తున్నా. చూడమ్మా, వయోజన విద్యా బోధ అని అది సర్కారు వారు చేయవలసిన పని. అంత పెద్ద పని నీకెందుకు చెప్పు. అయితే మాత్రం